సో హాయ్ ఫ్రెండ్స్. ఆ పెద్ద రివ్యూవర్ అండ్ ఇంకొక రివ్యూవర్, ఓవరాల్‌గా ఇద్దరు రివ్యూవర్స్ అయితే వాంటెల్లీగా తనుజను, కళ్యాణ్‌ని ఆడియన్స్ మీద రుద్దుతున్నారు. వాంటెల్లీగా వాళ్ళిద్దరిని లేపనీకే ట్రై చేస్తున్నారు. కళ్యాణ్ అండ్ తనుజను హైలైట్ చేయనీకి, వాళ్ళని విన్నర్ అండ్ రన్నర్‌ని, అంటే వాళ్ళిద్దరిలో ఎవరొకరు విన్నర్ అని వాళ్ళే మళ్ళీ రన్నర్ అవ్వనీకి రిమైనింగ్ కంటెస్టెంట్స్‌ని నెగెటివ్ చేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్‌లో నెగెటివ్ చేస్తున్నారు. పాయింట్ ఉన్నా లేకపోయినా సరే ఆ ఇద్దరిని మాత్రమే హైలైట్ చేయడం, ఎపిసోడ్‌లో వాళ్ళకి సంబంధించిన ఎలాంటి కంటెంట్ లేకపోయినా సరే వాళ్ళ గురించే వీడియోస్ చేయడం, వాళ్ళని హైలైట్ చేయడం. డైరెక్ట్‌గా ఎలా డిసైడ్ చేస్తున్నారంటే విన్నర్ అండ్ రన్నర్ కళ్యాణ్ అండ్ తనుజలో మాత్రమే ఉంటుంది అన్నట్టుగా ఒక ఫేక్‌గా మన ఆడియన్స్ మీద రుద్దుతున్నారు. మీరు అంటే అంత పెద్ద సబ్‌స్క్రైబర్ కౌంట్ ఉండి, మీరు ఒక రెస్పాన్సిబిలిటీ రివ్యూవర్‌గా ఉండి, ఇలా వన్ సైడెడ్‌గా చేయడం అనేది నాకు నచ్చట్ల. పర్టిక్యులర్‌గా నాకు నచ్చట్లే. డే బై డే రివ్యూవర్స్ యొక్క క్రెడిబిలిటీ పడిపోయింది. యాక్చువల్‌గా సీజన్ 8లోనే టోటల్‌గా పడిపోయింది. ఏ రేంజ్‌లో పడిపోయిందంటే ఒక రివ్యూవర్ అయితే డైరెక్ట్‌గా అతని ఛానెల్ వేరే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ రేంజ్‌లోకి వెళ్ళిపోయింది రివ్యూవర్స్ కూడా. ఎవరైనా సరే ఒకరికి మాత్రమే భజన చేయడం అండ్ వాళ్ళు మాత్రమే విన్నర్స్. వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు తుమ్మినా, దగ్గినా, వాళ్ళు ఏం చేసినా సరే సూపర్ డూపర్. రిమైనింగ్ కంటెస్టెంట్స్ ఏం చేసినా రాంగ్. ఇప్పుడు కళ్యాణ్ నాకు తెలిసి ఒక్క ఇమ్మాన్యుయల్ తోని పేరుగా ఉండి, అంటే ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ కలిసి ఆడిన టాస్క్ తప్ప, ఆ వారంలో తప్ప కళ్యాణ్ ఎక్కడ పెద్దగా పర్ఫార్మెన్స్ ఇచ్చిందే లేదు. అండ్ తనుజ అండ్ కళ్యాణ్ కలిసి ఆడిన గేమ్లలో కూడా వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని టాస్క్లు ఓడిపోయారు. లాస్ట్ మూమెంట్లో 2 టాస్క్లు మాత్రమే గెలిచారు. అందులో ఒకటి రీతి యొక్క తొందరపాటు వల్ల, యాక్చువల్‌గా ఆ టాస్క్, ఆ గ్లాసు పిరమిడ్స్ పెట్టాలి కదా, ఆ టాస్క్ కూడా రీతు యొక్క తొందరపాటు వల్ల ఓడిపోయారే తప్ప అక్కడ కూడా కళ్యాణ్ తనుజకు సంబంధించిన పెద్దగా ఏమీ లేదు. అయినా సరే కళ్యాణ్ తుమ్మినా దగ్గిన తోపే, తనుజ తుమ్మినా దగ్గిన తోపే. నా క్వశ్చన్ ఏంటంటే కళ్యాణ్‌కి మించిన కంటెస్టెంట్స్ హౌస్‌లో ఉన్నారు. అంతెందుకు ఇమ్మానియేలు బర్నీ గారిని సేవ్ చేసినా కూడా అది బర్నీ గారికి మోసం చేసినట్టుగా నెగెటివ్ చేస్తున్నారు ఇమ్మానియేల్‌ని. ఎందుకంటే తనుజతో ఈక్వల్‌గా ఇమ్మానియేల్ కూడా ఓటింగ్ ఉంది. ఇప్పుడు ఇమ్మానియేల్ మనం తగ్గిస్తే ఇమ్మానియేల్ ప్లేస్‌లోకి కళ్యాణ్ వస్తాడు. సో కళ్యాణ్‌కి మనం రన్నర్ అయినా విన్నర్ అయినా చేయొచ్చు అని చెప్పి అంత పెద్ద, అంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు, మనం ఏం చెప్పినా నడుస్తుంది, మనకు ఒక బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది, మనం అందులో అందరి ఆడియన్స్ని మ్యానిపులేట్ చేద్దాం, మనం చెప్పింది మనం ఎక్కడ లేని పాయింట్ ఒకటి తీసుకొచ్చి చెప్పదాం, మనం భజన చేసి వాళ్ళని విన్నర్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. సో ఆడియన్స్ మీరే ఆలోచించుకోవాలి ఇదంతా కూడా. అంటే నాకెందుకు ఇది నచ్చట్లేదు అంటే, ఒక కంటెస్టెంట్ హైలైట్ చేయడానికి రిమైనింగ్ కంటెస్టెంట్స్ని ఎందుకు నెగిటివ్ చేయడం? నిజంగా వాళ్ళ దగ్గర టాలెంట్ ఉండే, నిజంగా వాళ్ళ దగ్గర సత్తా ఉంటే వాళ్ళే గెలుస్తారు. కానీ ఎందుకు ఈ రేంజ్‌లో నెగెటివ్ చేయడం? ఇమ్మాన్యుయల్ బర్నీని అదేంటి పౌరాస్త్ర వాడకుండా అతన్ని సేవ్ చేయకపోతే వచ్చిన నష్టం ఏంటి? అక్కడ ఇమ్మాన్యుయల్ ఎక్కడ మోసం చేసినట్టు, ఎక్కడ కన్నింగ్ గేమ్ అన్నట్టు, ఎక్కడ సేఫ్ గేమ్ అన్నట్టు. ఇమ్మాన్యుయల్‌కి స్టార్టింగ్‌లో నచ్చిన బర్నీ తర్వాత నచ్చలేదు. అతనికి ఇటు రాము అండ్ ఇమ్మాన్యుయల్‌లో రాము బెటర్ అనిపించాడు, బర్నీ గారు బెటర్ అనిపించలేదు. ఇప్పుడు సరే మీరు అనుకున్న లాజికే కరెక్ట్ అనుకుందాం. నాకన్నా స్ట్రాంగ్ పర్సన్ హౌస్‌లో ఉన్నాడే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఆయన బయటకు పంపించాలని ట్రై చేస్తా తప్ప అతను ఉంచుకొని నేను ఎందుకు అతన్ని కాంపిటీషన్‌గా పెట్టాలనుకుంటా? అతను ఉంటే ఒకవేళ ఇమ్మాన్యుయల్ కాంపిటీషన్ అతను అనుకున్నప్పుడు అతను ఎందుకు ఉంచుకుంటాడు? మీరు చెప్పిన లాజిక్ ప్రకారం చూసుకున్నా కూడా. సో అతను రాముని సేవ చేయాలనుకుంటే అందులో తప్పేముంది? దానికి కూడా ఇమ్మాన్యుయల్ నెగెటివ్ చేసి, సంబంధం లేకపోయినా కళ్యాణ్ తనుజ ఇక్కడ నుంచి గేమ్ మారుతుంది, వాళ్ళిద్దరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు, వాళ్ళిద్దరి మధ్య రైవల్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళిద్దరు విన్నర్స్ అండ్ రన్నర్స్ అని చెప్పి ఎలా డిసైడ్ చేస్తారు మీరు ఇప్పుడే? ఏ విధంగా డిసైడ్ చేశారు? అంటే రిమైనింగ్ కంటెస్టెంట్స్ అందరూ ఇంకెందుకు అందులో ఆట ఆడుకోనికా? ఏదో వాళ్ళు ఆడే ఎఫర్ట్స్ మనకు అవసరం లేదా? వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళ నామినేషన్ పాయింట్స్ అనేది అవసరం లేదా? కేవలం వీళ్ళిద్దరు మాత్రమే కంటెస్టెంట్స్, రిమైనింగ్ ఏ వాళ్ళు కూడా కంటెస్టెంట్స్ కదా? ఇమ్మాన్యుయల్ బాగానే ఆడుతున్నారు కదా. తనుజతోని కళ్యాణ్ పులిహోర కలిపితే తప్పులేంది? డిమాండ్ పౌండ్ రీతు డిమాండ్ పౌండ్ పులిహోర కలిపితే తప్పేంటి? నాకు తెలిసి రీతు ఒకే ఒక మిస్టేక్ చేసింది ఏంటంటే పెయింటింగ్ టాస్క్ లో డిమాండ్ పవన్ కి ఫేవర్ గా కెప్టెన్సీ చేయడం. ఆ ఒక్క మిస్టేక్ తప్ప ఇంకా ఏ ఒక్క విషయంలో కూడా రీతు చౌదరి డిమాండ్ పవన్ కి ఫేవరిజం ఎక్కడ చేయలేదు. ఈవెన్ డిమాండ్ పవన్ కూడా ఫస్ట్ టైం కెప్టెన్ అయినప్పుడు కూడా శ్రీజన్ సేవ్ చేశాడు తనకున్న పవర్ తో, కానీ రీతుని ఎక్కడ సేవ్ చేయలేదు. సో మరి ఎక్కడ వాళ్ళిద్దరు ఫేవరిజం చూపించుకున్నట్టు? వాళ్ళ మధ్య వాళ్ళ బాండింగ్ ఉంటే తప్పంట, కానీ కళ్యాణ్ అండ్ తనుజ మధ్య మాత్రం బాండింగ్ ఉంటే మాత్రం రైట్. ఇలా డిసైడ్ చేస్తారు? అంటే వాంటెల్లీగా తనుజని, కళ్యాణ్‌ని మనం లేపాలి. ఎందుకంటే మనకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి మనం లేపాలి. వాళ్ళకి సంబంధించిన భజన చేయాలి. ఎక్కడ లేదు, కావాలని లేపడం అంతే. కేవలం ఈ కళ్యాణ్, ఎస్పెషల్లీ కళ్యాణ్‌ని మాత్రం కావాలనే లేపి మరి టాప్ 5లోకి లేదా రన్నర్‌ని లేదా విన్నర్‌ని చేయడానికి ప్రయత్నిస్తున్నారు కొంతమంది రివ్యూవర్స్. నేను అందరిని అనట్లేదు. అది ఎవరన్నా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు అర్థమై ఉంటుంది. మీరు కావాలంటే చూసుకోండి. మీరు అనుకోవచ్చు లేదు బ్రో న్యూట్రల్‌గా ఉన్నానని. ఆ పర్సన్ కూడా అదే అంటాడు. నేను న్యూట్రల్‌గా ఉన్నా, జెన్యూన్‌గా ఉన్నా, అందరికి ఈక్వల్‌గా చెప్తున్నా అంటాడు. కానీ నేను చెప్తా వినండి ఎలా ఉంటుందన్నది.
కళ్యాణ్‌కి సంబంధించిన నెగెటివ్ వచ్చిందనుకోండి. ఒక సపోజ్ ఎపిసోడ్‌లో కళ్యాణ్‌కి సంబంధించిన కంటెంట్ లేదు. ఒకవేళ అతనికి నెగెటివ్ కంటెంటే వచ్చిందనుకోండి. అతను ఈ సో కాల్డ్ రివ్యూవర్ ఏం చేస్తాడంటే, ఆ హౌస్‌లో ఎక్కడ లేని ఒక మూలకు లేని ఎక్కడో జరిగిన ఒక చిన్న ఏదో కార్నర్‌లో ఎక్కడో మూలకు జరిగిన చిన్న పాయింట్ ఉంటుంది కదా! ఆ పాయింట్‌ని హైలైట్ చేసి చెప్తాడు. ఏం చేస్తాడంటే అప్పుడు కళ్యాణ్‌కి సంబంధించిన నెగెటివ్ మొత్తం డౌన్‌ఫాల్ చేసి రిమైనింగ్ కంటెస్టెంట్స్ యొక్క నెగెటివ్‌ని హైలైట్ చేసి చెప్తాడు. కళ్యాణ్‌కి సంబంధించిన నెగెటివ్ ఒక్క పాయింట్ చెప్తే రిమైనింగ్ కంటెస్టెంట్స్ యొక్క నెగెటివ్ పాయింట్స్ 10 చెప్తాడు. సో 10:10:1 ఎలా ఈక్వల్ అవుతది? ఏమని అంటే నేను న్యూట్రల్ అంటాడు. సో ఇలా జరుగుతదన్నట్టు. వాళ్ళకు నచ్చిన కంటెస్టెంట్స్ సంబంధించిన నెగెటివ్ పాయింట్స్ చాలా తక్కువ చెప్పి, రిమైనింగ్ యొక్క కంటెస్టెంట్స్ యొక్క నెగెటివ్ పాయింట్స్ చాలా ఎక్కువ చెప్తాడు. సపోజ్ కళ్యాణ్‌కి సంబంధించిన పాజిటివ్ పాయింట్ ఒక్కటి ఉందనుకోండి. దాన్ని 10 సార్లు చెప్పి 10 వీడియోలు చేసి మన మీద రుద్దుతూనే ఉంటారు కూడా. ఇదే జరుగుతుంది. అండ్ ఇంకోటి కూడా నేను చూసాను. అక్కడికి వచ్చిన ఆడియన్స్ అందరూ నాకు తెలుసు. వాళ్ళందరూ జెన్యూన్ ఆడియన్స్. అంటే ఏది సాటర్‌డే, సండే ఎపిసోడ్‌లో అక్కడికి వచ్చే ఆడియన్స్ కొంతమంది కూర్చుంటారు కదా! వాళ్ళందరూ జెన్యూన్ ఆడియన్స్. వాళ్ళందరూ నాకు తెలుసు. వాళ్ళెవరు పెయిడ్ ఆడియన్స్ కాదని. ఎలా కన్ఫర్మ్ చేశారు వాళ్ళందరూ పెయిడ్ ఆడియన్స్ కాదని? ఎలా కన్ఫర్మ్ చేశారు? మీకు తెలుసా అది ఫే ఫేడ్ మన పెయిడ్ ఆడియన్స్ కాదని చెప్పి? వాళ్ళంతా పెయిడ్ ఆడియన్సే. వాళ్ళు బిగ్ బాస్ చెప్పినట్టే ఉంటారు. బిగ్ బాస్ చెప్పినట్టే అక్కడ జరుగుతది. ఆ మాత్రం తెలీదా? ఏదో మనం ఒక్కళ్ళమే తోపుతురు, మనం ఒక సీజన్ వెళ్ళొచ్చాం, ఇంక మనం చెప్పింది ఏం చెప్పినా నమ్ముతారు, బ్లైండ్‌గా నమ్ముతారు. ఆడియన్స్ మనం ఈజీగా మానిప్యులేట్ చేయొచ్చు అని చెప్పి ఏది పడితే అది. ఇంకా అన్నిటికి మించి శ్రీజ గారు ఉన్నారు. శ్రీజ గారు రీ ఎంట్రీ అనేది లేనే లేదు. కానీ ఆ సెంటిమెంట్‌ని కూడా వాడుకొని మరి వీడియోస్ చేయడం. లక్షలలో వ్యూస్ రావడం వాటికి. శ్రీజ రాదు. శ్రీజ రీ ఎంట్రీ అనేది లేదు. కానీ శ్రీజ వస్తుందని చెప్పి ఆడియన్స్‌లో ఒక సింపతి క్రియేట్ చేసి దాని మీద కూడా వీడియోస్ చేసి వ్యూస్ సంపాదించుకోవడమే. నేను తప్పు పట్టట్లేదు దీంట్లో. కానీ అది ఆడియన్స్ ఆలోచించుకోవాలి. అది నేను చెప్పేది. శ్రీజ పర్సన్ అనే వ్యక్తి ఇక బిగ్ బాస్ సీజన్‌లో ఈ సీజన్‌కైతే వచ్చే ప్రసక్తే లేదు. ఒకవేళ వాళ్ళు నెక్స్ట్ సీజన్‌లో గనుక వైల్డ్ కార్డ్స్ ద్వారా తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ ఈ సీజన్‌లో లేదు. కానీ ఆ సెంటిమెంట్‌ని కూడా వాడుకుంటున్నారు. వాంటెల్లీగా శ్రీజ మీద సింపతి క్రియేట్ చేసి, ఎందుకంటే శ్రీజకి కళ్యాణ్‌కి మంచి బాండింగ్ ఉంది కాబట్టి, శ్రీజ ఫ్యాన్స్ అందరూ శ్రీజని మిస్ అవుతున్నారు కాబట్టి, ఆ ఓట్ బ్యాంకింగ్ అంతా కూడా కళ్యాణ్‌కి షిఫ్ట్ అవ్వనీకి ట్రై చేస్తున్నారు. దట్ సో కాల్డ్ రివ్యూవర్. ఇది ఆడియన్స్ మీరు ఆలోచించుకోవాలి. ఒక్క కంటెస్టెంట్‌ని హైలైట్ చేయడం కోసం రిమైనింగ్ కంటెస్టెంట్స్ అందరిని నెగెటివ్ చేస్తున్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నేనేమంటున్నా అంటే నేను చెప్పింది నమ్మకండి. నేను చెప్పింది నిజమా కాదో ఆలోచించుకొని మీరు ఓటేసుకోండి. ఒక కంటెస్టెంట్‌ని హైలైట్ చేయడం కోసం రిమైనింగ్ కంటెస్టెంట్స్‌ని ఎందుకు నెగెటివ్ చేయాలి? హౌస్‌లో అంతమంది ఉన్నారు. అంతమంది ఎఫర్ట్స్ పెడుతున్నారు. అండ్ ఇమ్మాన్యుయల్ అంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. ఇమ్మాన్యుయల్‌ని కూడా నెగెటివ్ చేస్తున్నారు భరణి గారి విషయంలో. అండ్ ఎందుకంటే ఇమ్మాన్యుయల్‌కి ఎంతో కొంత నెగెటివ్ మన ఓట్ బ్యాంకింగ్ ఉంది. ఈక్వల్ టు తనుజ అంత ఓట్ బ్యాంకింగ్ ఉంది. కానీ ఇమ్మాన్యుయల్‌ని నెగెటివ్ చేస్తే ఆ ఇమ్మాన్యుయల్ యొక్క ఓట్ బ్యాంకింగ్ అంతా కళ్యాణ్‌కి వెళ్ళాలని. సుమన్ శెట్టికి మంచి ఓట్ బ్యాంకింగ్ ఉంది. సుమన్ శెట్టిని కూడా డౌన్‌ఫాల్ చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే సుమన్ శెట్టి కూడా కెప్టెన్ అయిపోయాడు. సుమన్ శెట్టి కూడా టాస్క్‌లు బాగా నడుతున్నాడు. మరి సుమన్ శెట్టికి సంబంధించి ఎందుకు భజన చేయట్లేదు? కేవలం కళ్యాణ్ గురించి ఎందుకు భజన చేస్తున్నారు? సింపుల్‌గా అర్థమవుతుంది. పిఆర్ స్ట్రాటజీ అని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక ప్రాపగండాని మన మీద రుద్దుతున్నారు. ఆడియన్స్ మీద రుద్ది ఆడియన్స్‌ని మ్యానిపులేట్ చేస్తున్నారు. ఈ సీజన్ అలాగే జరుగుతుంది. నాట్ ఓన్లీ ఈ సీజన్ 8 నుంచి ఇలాగే జరుగుతుంది. మీరేమనుకుంటున్నారు? దట్ సో కాల్డ్ రివ్యూవర్స్ అందరూ కలిసి వాంటెడ్‌గా తనుజను లేపుతున్నారా లేదనేది మీరు ఒక్కసారి ఆలోచించుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.